హాయ్ అండి. పెండలం కూర వండుతున్నాను. పెండలం కంద అంటారు చూసారా, కంద కాకుండా పెండలం ఉంటుంది కదండి, అది పెండలం కూర చేస్తున్నానండి మసాలా పెట్టి. కంద అయితే పులుసు పెట్టుకుంటారు, పెండలం అయితే ఎగురు వండుకుంటారండి. శుభ్రంగా చెక్కేసానండి, పై ఉంటుంది కదండి అదంతా చెక్కేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నూనె వేసానండి. నూనె వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసిన ఉల్లిపాయల పేస్ట్ ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు పెద్ద వేసుకోక్కర్లేదు. బాగా ద్వారగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయే వరకు కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకున్నాను, ఒక టమాటా వేసుకోవాలి. అవి పసుపు ఉప్పు వేసి నీళ్ళు 2-3 సార్లు కడిగేసి ఉప్పు పసుపు వేసానండి. ఒక టమాటా వేసుకుని అది బాగా మగ్గే వరకు కూడా మగ్గనివ్వాలండి. టమాటా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకుని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. పెండలం అంటారు, బాగుంటుందండి కూర. పసుపు వేసానండి, అంతకలా పసుపు పట్టిందన్నమాట. ఈ పెండల ముక్కలు వేసి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మసాలా వేసేసాను కాబట్టి ఇంక మసాలా ఏమి వేసుకోక్కర్లేదండి. కొత్తిమీర కరివేపాకన్నా వేసుకోవచ్చు. కానీ కంద అవుతే పులుసు పెట్టుకుంటారు, పెండలం అవుతే ఎగురు వండుతారండి. ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీనికి సరిపడగా కారం వేసుకోవాలండి. కారం వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. నేను కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో అయితే ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి, ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్లో పెట్టానండి విడిగా కన్నానే. కారం పచ్చివాసన పోయి దానికి సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. పెద్ద ఎక్కువ వేసుకోకర్లేదండి కుక్కర్లో కాబట్టి. విడిగా అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి. దీనికి నీళ్ళు అంత అవసరం ఉండదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తగినంత సాల్ట్ వేసేసుకుని ఒక విజిల్ వచ్చాకండి, అంతే అండి, ఒక విజిల్ అయితే సరిపోతుందండి. కొద్దిగా నీరు ఉంటుంది, అప్పుడు మూత తీసేసుకుని మనం దగ్గర పడే వరకు కూడా పెట్టుకోవాలండి, ఉడకనివ్వాలండి. అంతే అండి. కొంచెం దగ్గర పడ్డాక అంతే కొత్తిమీర వేసుకున్నటువంటి అంతే అండి. కంద కాదండి, ఇది పెండలం ఎగిరండి, పెండలం కూరండి. చాలా బాగుందండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.